నమస్తే మీ టీవీకి స్వాగతం. కొల్చారం మండలం రాంపూర్ సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ పేదల ప్రభుత్వమని ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ పేద ప్రజల గుండెల్లో రేవంత్ సర్కార్ గూడు కట్టుకుందని కాంగ్రెస్ పార్టీ కొల్చారం మండల అధ్యక్షుడు నాగులగారి మల్లేశం గౌడ్ అన్నారు. సోమవారం నాడు కొల్చారం మండలం రాంపూర్ గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా శ్రీకారం చుట్టిన సన్నబియ్యం పథకాన్ని కాంగ్రెస్ నేతలు లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు నాగరాజు, సీనియర్ నేత నెల్లిరాజు, ముదిరాజు సేవాదళ అధ్యక్షుడు మహేందర్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, దేవరాజు, మాజీ సర్పంచ్ సామల వెంకటేశం, దాకం యాదగిరి తదితరులు పాల్గొన్నారు. కొల్చారం మండలం రాంపూర్ గ్రామంలో మా గ్రామ శాఖ అధ్యక్షుడు నాగరాజు గారి సమక్షంలో మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సేవాదళ అధ్యక్షులు రావ మహేందర్ రెడ్డి గారు మరియు మాజీ సర్పంచ్ సామల వెంకటేశం మరియు సీనియర్ నాయకులు దేవరాజు, యాదగిరి మరియు యేసు, రాజు, నెల్లిరాజు, ఎవరైనా పేర్లు మర్చిపోతే అన్నదే భావించదు. అందరి సమక్షంలో ఈరోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి పథకాన్ని సన్నబియ్యం ప్రతి పేదవాడికి అందాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి శిరస్సు వంచి వందనాలు చేస్తున్నాం. ఎందుకంటే ఉన్నోడు సన్నబియ్యం తిని లేనోడు మనం రేషన్ షాప్ లో దొరికే బియ్యం తినాలనే ఇన్నేళ్ల నుంచి నడుస్తుంది, ఆనవాయితీ నడుస్తుంది. ఆ రోజు కోట్ల విజయభాస్కర్ రెడ్డి పెట్టిన పథకాన్ని కొనసాగింపుగా నేటి మన వైఎస్ రాజశేఖర రెడ్డి మన గత రూపాయి కిలో బియ్యం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కింది. మరి ఈ రోజు దేశంలో ఎక్కడ లేని విధంగా ఒక సన్న బియ్యాన్ని ప్రతి పేదవాడికి రేషన్ షాపుల ద్వారా ఇవ్వాలని మా బృహత్తర పథకం ప్రవేశపెట్టిన ఏకైక ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారని ఈ సందర్భంగా తెలియజేస్తూ వారు ఎల్లవేళలా ఈ రాష్ట్ర ప్రజలకు మరిన్ని పథకాలు చేసే శక్తి ఆయనకు ఇవ్వాలని పేద బడుగు బలహీన వర్గాల పార్టీ అంటేనే కాంగ్రెస్ పార్టీ. బడుగు బలహీన వర్గాలకు ఏదైనా జరుగుతుంది, న్యాయం జరుగుతుంది అంటేనే కాంగ్రెస్ పార్టీలో తప్ప మరి ఏ పార్టీలో జరగదు. అందుకే మనం కాంగ్రెస్ పార్టీ నాయకులం, కార్యకర్తలం అందరం కూడా కంకణబద్దులై సైనికులై ఇటువంటి పథకాలని ప్రవేశపెట్టినటువంటి ముఖ్యమంత్రి గారికి అండగా ఉంటూ కొల్చారం మండలంలో మరి రాంపూర్ గ్రామంలో కూడా కాంగ్రెస్ పార్టీకి మంచి ఉన్నత స్థానానికి నిలబెట్టడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కష్టపడి రాబో కాలంలో ఇక్కడ ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మనం అంత సత్తా చాటి రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలను ప్రజల్లో విస్తృతంగా తీసుకుపోయి మన పార్టీకి మైలేజ్ ఇచ్చే విధంగా ప్రతి కార్యకర్త పనిచేయాలి. ఈ సందర్భంగా నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి గారికి మరియు జిల్లా అధ్యక్షుడు రెడ్డిపల్లి అంజనేయులు గౌడ్ గారికి, మన సంబంధిత మంత్రి దామన్న గారికి, కొండ సురేఖ గారికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పథకం ప్రతి పేదవాడు 3 పూటల కడుపు నిండా సన్నబియ్యం పేదవాడికి మనం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫున అందరం కూడా కంకణబద్దులై ఉండి ఎక్కడ కూడా సన్న బియ్యాన్ని బ్లాక్ మార్కెట్ పోకుండా ప్రతి పేదవాడికి అందే విధంగా మనం అందరం కూడా కృషి చేయాలని, ఈ విధంగా డీలర్లకు కూడా ఎక్కడ కూడా అభివృద్ధి లేకుండా ప్రభుత్వాన్ని మంచిదే తేవాలని వాళ్ళకి సూచన చేస్తూ జై కాంగ్రెస్, నాయకత్వం కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ రాజ్యం, సోనియా గాంధీ నాయకత్వం, సోనియా గాంధీ నాయకత్వం.